Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము 17-18 శ్లోకములు. శ్రీ భగవాను వాచ ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేన విధిపూర్వకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మా పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః ఆత్మ సంభావితాః స్తబ్ధా ధనమాన మదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేన విధిపూర్వకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మా పరదేహేషు ప్రద్విషంతోభ్య సూయకాః ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమాన మదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేన విధిపూర్వకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మా పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. ఈ శ్లోకములకు భావము భగవానుడు చెప్తున్నాడు. తమ్ము తాము గొప్పగా తలంచువారును, వినయము మర్యాద లేనివారును, ధనము కలదని అభిమానముతోనూ మదముతోనూ కూడి ఉండివారును, అహంకారమును బలమును గర్వమును కామమును క్రోధమును బాగుగా ఆశ్రయించిన వారును, తమ శరీరములందును ఇతరుల శరీరములందును సాక్షిగానున్న నన్ను మిగుల ద్వేషించువారును, అసూయాపరులై ఉండువారునగు అసుర సంపద గలవారు డంబముతో శాస్త్ర విరుద్ధముగా నామమాత్రపు యజ్ఞములచే యాగము చేయుచుందురు. ఆత్మసంభావితాః ప్రద్విషంతః అను 2 పదముల ద్వారా ఆత్మస్తుతి పరనింద అను 2 గొప్ప దోషములిక్కడ చెప్పబడ్డాయి. అజ్ఞులు అనగా అజ్ఞానులు తమ్ము తాము గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. పండితం మన్యమానాః అనునట్లు తమ్ము తామే గొప్ప పండితులుగా తలుచుకుంటూ ఉంటారు. ఇంతేకాదు ఇతరులను చాలా చులకనగా చూస్తూ ద్వేషిస్తూ ఉంటారు. సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క శరీరములందును సాక్షిరూపుడై ప్రకాశిస్తున్న పరమాత్మను కూడా వారు ద్వేషిస్తూ ఉంటారు. వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఉంటారు. వారి వాక్కగు వేదములను శాస్త్రములను ధిక్కరించి ప్రవర్తిస్తూ ఉంటారు. ధనమదముచే కన్ను మిన్ను తెలియక ఉంటారు. పేరుకు మాత్రము డంబముగా యజ్ఞములను చేస్తూ ఉంటారు. ఆ క్రియలను వారు భక్తితోనూ భగవత్ప్రీత్యర్థముగాను చెయ్యరు. పేరు ప్రఖ్యాతుల కొరకే చేస్తారు. పరమాత్మ పరదేహేషు తమ దేహమునందును ఇతరుల దేహములందును ఉన్న నన్ను ద్వేషించువారు అని చెప్పుట వలన భగవానుడు సమస్త ప్రాణికోట్ల యొక్క శరీరములందును నివసిస్తున్నారని స్పష్టమవుతున్నది. భగవంతుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించు వారికి ఇక్కడ చక్కని సమాధానం ఉంది.
సమస్త చరాచర ప్రాణుల యొక్క శరీరములందును సాక్షిమాత్రులై వారు విలసిల్లుచున్నారని ఈ వాక్యము ద్వారా తెలియచున్నది. అట్టి సర్వవ్యాపక సర్వశరీరస్థ పరమాత్మను తెలుసుకొనలేక ప్రాణి మరి ఒక ప్రాణిని ద్వేషిస్తున్నాడు. అట్లు ద్వేషించువాడు ఎదుటివాని అంతరంగమున విరాజమానుడై ఉన్న సాక్షాత్ భగవానునే ద్వేషించినట్లగుచున్నది. అదే విధముగా ఒకరికి ఉపకారము చేసినచో ఎదుటివాని అంతరంగమును గల పరమాత్మను పూజించిన వాడే అవుతున్నాడు. కావున ఇచ్చట ప్రద్విషంతః అను పదము చేవారు పరులను దూషించుట ద్వారా భగవంతుని దూషించుచున్నారని లేక నేరులో భగవంతుని దూషిస్తున్నారని కూడా అనుకోవచ్చును. శ్రితాహ అని చెప్పక సంశ్రితాహ అని చెప్పుట వలన వారు కామాది దుర్గుణములను బాగుగా ఆశ్రయించుదురనియు, ద్విషంతః అని పేర్కొనక ప్రద్విషంతః అని పేర్కొనట వలన భగవానుని మిగుల ద్వేషించుచుందురనియు తెలియచున్నది. వారి యొక్క పరమనీచ ప్రవృత్తి ఈ పదములచే ద్యోతకమవుచున్నది. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.